Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు ప్రత్యర్థి రెడీ. గత 2024 ఎన్నికలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణంరాజు టీడీపీ టికెట్పై విజయం దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టికెట్ దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. అయితే ఆయన కొంతమేరకు ప్రదర్శిస్తున్న దూకుడు కారణంగా ఎస్సీ సామాజిక వర్గం, ముఖ్యంగా మాలలు ఆయనను వ్యతిరేకిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి ఏ నియోజకవర్గంలో అయినా నాయకుడు అన్ని వర్గాల మద్దతుతోనే గెలవాలి. దీనికెవరూ అతీతులు కారు. ఎస్సీల నుంచి మైనారిటీ వర్గాల వరకు అందరి ఆమోదం ఉంటేనే గెలుపు గుర్రం ఎక్కడం సాధ్యమవుతుంది. ఈ చిన్న లాజిక్ను రఘురామ మిస్ అవుతారని కూడా ఎవరు అనుకోరు. కానీ ఆయన మొండిగా వ్యవహరిస్తున్న తీరుతో ఆకివేడు, భీమవరం సహా ఉండి నియోజకవర్గం పరిధిలోని కొన్ని మండలాలలో ఎస్సీలు ఆయనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ఇది వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు పెను శాపంగా మారే అవకాశం ఉంది. ఇక ఉండి నియోజకవర్గంలో రఘురామపై పోటీకి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో తాను ఇక్కడ నుంచే పోటీ చేస్తానని, మీరంతా గెలిపించాలని ఆయన ఎస్సీలకు చెబుతున్నారు. తరచుగా ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి అండగా ఉంటున్నారు. రఘురామపై ఆకివేడిలోని పెదపాడులో కొందరు దాడి చేశారని కేసు నమోదైంది. ఈ కేసులో చిక్కుకున్న వారికి న్యాయ సహాయం అందించడంతో పాటు వారికి బెయిల్ దక్కేలా కూడా సునీల్ కుమార్ వ్యవహరించారు. మరోవైపు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కూడా రఘురామపైనే పోటీ చేస్తానని చెబుతున్నారు. వీరిద్దరిలో ఒకరు ఖచ్చితంగా రఘురామపై పోటీ చేసే అవకాశం ఉంది. జడ శ్రావణ్ కుమార్ కంటే కూడా సునీల్ కుమార్ కు మెరుగైన అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రఘురామ దూకుడు తగ్గించుకుంటారా లేక అలానే ముందుకు వెళ్తారనేది చూడాలి.